ఓం శ్రీ మాత్రే నమః. నవంబర్ నెల 1వ తేదీ మొదలు మిథున రాశి వారికి అదృష్ట యోగం. 30 రోజుల పాటుగా మీరు మట్టిని పట్టుకున్న బంగారమే. కలలో కూడా ఊహించి ఉండరు మీ జీవితం ఈ రీతిలో మారబోతోంది అని. మీకు ఈ సమయంలో వీరి జీవితంలో జరగబోయే మార్పుల గురించి కూడా మనమైతే ఇప్పుడు తెలుసుకుందాం. నవంబర్ 1వ తేదీ మొదలు ఈ మిథున రాశి వారికి పట్టిందల్లా కూడా బంగారం వలె మారబోతోంది. మీరు కళ్ళలో ఎప్పుడూ కూడా ఊహించలేనటువంటి అద్భుతమైన మార్పులు అయితే మీరు ఈ సమయంలో ఖచ్చితంగా చూడవచ్చు. మీ జీవితం అయితే పూర్తిగా మారిపోతుందండి. ఈ మిథున రాశికి సంబంధించినటువంటి వారికి ఈ సమయం అంతా కూడా అనుకూలత అనేది అధికంగానే ఉంటుంది. ఏ పని చేపట్టినా ఆ పనిలో ఘన విజయాన్ని అయితే మీరు సాధించే అవకాశాలు కూడా మీ జీవితంలో కనిపిస్తూ ఉన్నాయి. అంతేకాదండి, ఈ మేషరాశి వారికి అన్ని విధాలుగా కూడా ఉన్న ఆటంకాలు అయితే ఈ సమయంలో తొలగిపోతాయి. మీ జీవితం అయితే మునుపెన్నడూ కూడా చూడని రీతిలో ఈ సమయంలో మారబోతుంది. అన్ని విధాలుగా కూడా మీకు అనుకూలత అనేది అధికంగానే ఏర్పడుతుంది. మీరు ఎటువంటి సమస్యల్లో ఉన్నా కానీ ఇరుక్కుని ఉన్నట్లయితే కనుక తప్పకుండా ఈ సమయంలో అటువంటి పరిస్థితులన్నింటి నుండి కూడా మీరు బయటపడే అవకాశాలు కూడా వస్తాయి. మీకు ఈ సమయంలో సిరుల వర్షం కురుస్తుంది అని చెప్పడంలో సందేహం అయితే లేదు. అంతేకాదండి, ఈ రాశి వారికి ఈ సమయంలో అంతా కూడా మేలే జరుగుతుంది. మీరు కలలో కూడా ఊహించలేనటువంటి మార్పులు, అద్భుతమైన మార్పులు అయితే మీరు ఈ సమయంలో ఖచ్చితంగా చూడవచ్చు. అక్టోబర్ నెల 27, 28, 29 తేదీల్లో మీకు అంతా కూడా మేలే జరగబోతోంది. కొన్ని విషయాల్లో తగిన జాగ్రత్తలు అయితే ఖచ్చితంగా పాటించాల్సిన అవసరం అయితే మీకు కనిపిస్తూ ఉంది. మిథున రాశి వారికి రచనలు చేయడం అంటే చాలా ఇష్టం. ప్రయాణాలను కూడా చాలా ఇష్టపడతారు. అదేవిధంగా వీరు హాస్యప్రియులు. తమ అనుకున్న దానిని సామరస్యంగా సాధించడానికి ప్రయత్నం చేస్తారు. ఒకవేళ వీరు తమదైన శైలిలో పరిష్కరిస్తారు. వీళ్ళ యొక్క ఉజ్వల భవిష్యత్తు ఎప్పటికప్పుడు చక్కటి ప్రణాళికలు కూడా రచిస్తూ ఉంటారు. ఈ మిథున రాశి వారికి ఈ సమయం అంతా కూడా మేలే జరుగుతుంది. మీ జీవితం అయితే ఈ సమయంలో పూర్తిగా మారిపోతుందండి. ఈ మిథున రాశి జాతకులకు ఏ విధంగా ఉండబోతోందో ఇప్పుడైతే మనం చూసేద్దాం. మీ ఆత్మవిశ్వాసమే మీ బలము. ఎదురయ్యే అడ్డంకులను మీరు సులభంగా అధిగమిస్తారు. మీ పేరు ప్రతిష్టలు కూడా పెరుగుతాయి. బంధుమిత్రులతో కలిసి పనిచేయడం లాభదాయకం. ఇష్టదేవతా స్తోత్రం జపించండి. ఆత్మశక్తి పెరుగుతుంది. సకాలంలో పనులు ప్రారంభించండి. విజయం మిమ్మల్ని వరిస్తుంది. మనోబలంతో ముందుకు సాగండి. గౌరవప్రదమైన ఫలితాలు వస్తాయి. ఆర్థిక పరిస్థితి అనుకూలంగానే ఉంటుంది. ముఖ్యమైన కార్యక్రమాలలో ఆలోచనలతో ముందుకు సాగండి. అపార్థాలకు అవకాశం అనేది అసలు ఇవ్వవద్దు. వ్యాపారంలో నూతన ప్రయత్నాలు వాయిదా వేయండి. ఇష్టదేవతా ధ్యానం శ్రేయస్కరమైన ఫలితాలు కూడా అందిస్తుందని చెప్పడంలో కూడా సందేహం అయితే లేదు. ఈ మిథున రాశి జాతకులకు ఈ సమయం అంటే అక్టోబర్ నెల పూర్తి అయ్యేలోపు ఎటువంటి మార్పులు అనేవి మీరు ఖచ్చితంగా చూడవచ్చని చెప్పడంలో సందేహం లేదండి. ఈ రాశి వారికి అంటే మిథున రాశి వారికి ఈ సమయం అంతా కూడా చాలా బాగుంది. మీరు ఏదైతే జీవితం కావాలని కోరుకున్నారో ఆ జీవితం మీకు ఈ సమయంలో దక్కిందని చెప్పడంలో కూడా సందేహం అయితే లేదు. ఈ రాశి జాతకులు ఎక్కడున్నా సరే ఈ సమయంలో నేను చెప్పినటువంటి పరిహారాలను అయితే మీరు అసలు తప్పకుండా పాటించాల్సిన అవసరం అయితే మీకు ఈ సమయంలో కనిపిస్తోంది. ఈ మిథున రాశి జాతకులకు ఈ అక్టోబర్ నెల ఒక వరం లాంటిదని చెప్పడంలో కూడా సందేహం అయితే లేదు. మీ జీవితం అయితే పూర్తిగా మారిపోతుందండి. ఈ రాశి జీవితంలో కళలు కూడా ఊహించలేనటువంటి ఖచ్చితమైన మార్పులు అయితే మీరు ఖచ్చితంగా చూడవచ్చని చెప్పాలి. మిథున రాశి వారికి పనిభారం అనేది అధికంగా ఉంటుంది. 10వ స్థానంలో శని ఉండడం చేత రోజువారీ పనులను ప్లాన్ చేసుకోండి మరియు ప్రక్రియకు కట్టుబడి ఉండండి. ఫైనాన్స్ గురించి చూసుకున్నట్లయితే ఆర్థిక పరంగా సాధారణంగా ఉంటుంది, కానీ ఖర్చులు మాత్రం అధికంగానే ఉంటాయి. తప్పుడు నిర్ణయాల కారణంగా కొంత ఖర్చు అనేది కనిపిస్తుంది. వాహన సంబంధిత ఖర్చులు, మరమ్మతులు సాధ్యమే. సరైన మార్గదర్శకత్వం లేకుండా కూడా డబ్బు అనేది మీరు సంపాదించే అవకాశం అయితే ఉంటుంది. అంతేకాదు, వీరు చేసిన తప్పులను అయితే సరిదిద్దడానికి కూడా ఈ సమయం చాలా మంచిగా ఉంటుంది. కుటుంబ పరంగా మీకు సమయం అయితే చాలా బాగుంటుంది. మీకు కుటుంబ సభ్యుల నుండి మంచి మద్దతు కూడా ఉంటుంది మరియు కుటుంబ వేడుకకు హాజరయ్యే సూచనలు కూడా ఉన్నాయి. పిల్లలు లేదా వివాహం కోసం ఎదురు చూస్తూ ఉన్నవారు ఈ సమయంలో మీ పిల్లల ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకుంటే మేలు. అంతేకాదు, సూర్యుడు బలహీనంగా ఉన్నప్పుడు ఇంట్లో మృదువుగా మాట్లాడండి.
ఆరోగ్యపరంగా కూడా సాధారణమైన సమయము ఊపిరితిత్తులు, చర్మం, మూత్రపిండాలు మరియు కడుపును చల్లగా ఉంచండి. అపరిశుభ్రమైనటువంటి క్రమరహితమైనటువంటి ఆహారం మరియు రాత్రిపూట అధికంగానే తినడం మానుకోండి. సమయం జాగ్రత్తగా డ్రైవ్ చేయండి. 3వ వారం నుండి కూడా మీకు దినచర్య హైడ్రేషన్ మరియు నిద్రను కొనసాగిస్తుంది. మీకు మంచి అవకాశం అనేది, అనుభూతి అనేది కలిగే సూచనలు కూడా ఉన్నాయి. వ్యాపారవేత్తలకు సాధారణమైన వ్యాపారాలు ఉంటాయి మరియు ఆదాయాలు కూడా ఉంటాయి. పెద్ద పెట్టుబడులు లేదా కొత్త భాగస్వామి ఒప్పందాలకు కూడా ఇది అసలు మంచి నెల కాదు. నష్టాలకు దారి తీయవచ్చు, కానీ ఈ రాశి వారికి అంతా కూడా ఎప్పుడూ కూడా మేలే జరుగుతుందండి. విద్యార్థులు సగటు సమయం ఉంటుంది, ఏకాగ్రత లేకపోవడమో లేదా వినోదం పట్ల ఎక్కువగా ఆసక్తి లేకపోవడమో. టైం టేబుల్తో కూర్చొని ప్రతిరోజు కూడా లక్ష్యాలను పూర్తి చేయండి. పరీక్ష హాల్ నుండి త్వరగా బయటకు వెళ్ళవద్దు. చివరి వరకు ఉండి సమాధానం క్రాస్ చెక్ చేసుకుంటే మీకు అంతా కూడా మేలు జరుగుతుంది. చూసారు కదండి, మిథున రాశి వారి గురించి అన్ని విషయాలు కూడా తెలుసుకున్నారు కదా. ఇక ఈ రాశి వారి యొక్క గుణగణాలు ఏ విధంగా ఉండబోతూ ఉన్నాయి కూడా ఈ వీడియో ద్వారా మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఈ మిథున రాశి జాతకులు ఎవరైతే ఉన్నారో వారికి ఈ సమయంలో అంతా కూడా బాగానే జరుగుతుందండి. మీరు ఏదైతే కావాలని కోరుకున్నారో అది మీకు ఈ సమయంలో దక్కబోతుంది. అన్ని విధాలుగా కూడా మీకు అనుకూలత అనేది ఏర్పడుతుంది. మీ జీవితం అయితే పూర్తిగా ఈ సమయంలో అయితే మారిపోతుందండి. ఈ రాశి జాతకులకు అన్ని విధాలుగా కూడా అనుకూలత అనేది కనిపిస్తోంది. మీకు సిరుల వర్షం కురవబోతోంది. సిరుల వర్షం కురవడానికి మీకు సిద్ధంగా అయితే కనిపిస్తోంది. మీ జీవితం మునిపెన్నడు కూడా చూడని రీతిలో ఈ సమయంలో మారిపోతుంది. ఈ రాశి జాతకులు ఎవరైతే ఉన్నారో వారికి అక్టోబర్ నెల పూర్తి అయ్యేలోపు కొన్ని విషయాల్లో మీరు తగిన జాగ్రత్తలు అయితే ఖచ్చితంగా పాటించాలి. ఎందుకంటే ఈ రాశి వారికి ప్రయాణాలు చేసే విషయంలో తగిన జాగ్రత్తలు పాటించకపోతే వీరికి అంతా కూడా నష్టం జరిగే అవకాశాలు ఉన్నాయి. కనుక మీరు చాలా తెలివిగా ప్రవర్తించి నష్టం జరగకుండా ఆపాల్సినటువంటి ధైర్యం కూడా మీలో నాకు కనిపిస్తోంది. చూసారు కదండి, ఈ మేషరాశి వారి గురించి తెలుసుకున్నారు కదా. ఇక వీరి గుణగణాలు ఏమిటో కూడా ఈ వీడియో ద్వారా అయితే మనం క్లియర్గా తెలుసుకుందాం. ఈ రాశి వారికి అనవసర విషయాల గురించి ఎక్కువగా ఆలోచించడం చేత మానసిక వ్యధ, నిద్ర పట్టకపోవడం లాంటి వ్యాధులు కూడా కలిగే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఈ రాశి వారి తమ మనసులో ఉన్నది ఎవరికి కూడా తెలియకుండా జాగ్రత్త పడే సూచనలు అయితే కనిపిస్తూ ఉన్నాయండి. అంతేకాదు ఈ రాశి వారు వీరి గుట్టు అనేది ఇతరులు ఎవరికి కూడా చెప్పరు, కానీ ఇతరులు వీరికి గుట్టు తెలియజేస్తారు. తమ మనసులో ఉన్నది ఇతరులు కనిపెట్టనీయకుండా చాలా జాగ్రత్తలు తీసుకుంటారు, కానీ ఇతరులకు వీరి గుట్టు తెలియకుండా దాచి వారి గుట్టును సులభంగా గ్రహించి సద్వినియోగం చేసుకుంటారు. అయితే ఈ రాశి వారిని నమ్మించి మోసం చేయటం కూడా చాలా సులభము. చూసారు కదండి, మిథున రాశి వారి గురించి తెలుసుకున్నారు కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.